ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈరోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. అంటే బాధితుల మీద కేసులు పెడతారు, నిందితుల్ని రక్షిస్తారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం, టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం అనే వ్యక్తి ఒక మహిళని వేధించాడు. ఆ మహిళ కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే జనసేన నాయకుడైన ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి విషయంలో కూడా మనం చూసాం, ఆ లక్ష్మి అనే మహిళను బ్లాక్మెయిల్ చేసినా కూడా నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారి వేధింపుల వలన ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆ సంఘటనలో కూడా నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి వలన ఒక దళిత ప్రొఫెసర్ని అతను దండించడం జరిగింది. కానీ నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ మహిళలంటే అలాగే ప్రజలంటే ఇంత చులకన భావన ఉందా అనేది విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. అలాగే మొన్ననే విన్నాం, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఒక విఆర్ఓ దగ్గరికి ఒక మహిళ వెళ్ళి రేషన్ కార్డు కావాలి అని అడిగింది. అడిగితే ఆ విఆర్ఓ ఏం చేశాడు, మీ కూతుర్ని మా ఇంటికి పంపిస్తే రేషన్ కార్డు ఇస్తాను అని చెప్పాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందుకోవాలి పేద ప్రజలు అంటే వాళ్ళ మానాల్ని పణంగా పెట్టాలా ఈ కూటమి ప్రభుత్వంలో అని ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం ఏదైనా రావాలి అంటే ఇంటికి వచ్చి ఇచ్చేవారు. అలాంటిది ఈరోజు ఈ కూటమి పాలనలో తమ మానాల్ని పరంగా పెడితే గానీ సంక్షేమ పథకం రాదా? ఎందుకు వీళ్ళు ఇంత విజృంభించి ఇంత ధైర్యంగా ఆ మహిళని వాళ్ళ కూతుర్ని ఇంటికి రమ్మని చెప్పారు అంటే ఎంత ఘోరంగా ఇక్కడ శాంతి భద్రతలు విఫలమయ్యాయి, మహిళల రక్షణలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈరోజు ఈ దుర్మార్గులకి ఇంత ధైర్యం వచ్చి ఇంత ధైర్యంగా వాళ్ళ అమ్మాయిని రమ్మని చెప్పేంత ధైర్యం వచ్చింది. ఆమె స్వయంగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే ఈ ప్రభుత్వం న్యాయం చేయదు కాబట్టి ఈ విధంగా చేస్తే అయినా మాకు న్యాయం జరుగుతుంది అని ఆ మహిళ భావించింది. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది, మహిళల రక్షణ ఎంత దారుణంగా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తీసుకుంటే అత్యాచారం జరగని రోజు లేదు, అఘాయిత్యం జరగని జిల్లా ఈ రాష్ట్రంలో లేదు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడం వలన శాంతి భద్రతలు ఈ విధంగా దిగజారిపోయాయి. మహిళల రక్షణ కొరబడిన పరిస్థితి మనం చూసాం. అసలు నిన్ననే మనం చూసాం, హైకోర్టు అయితే పోలీసుల మీద ఎన్ని చేవాట్లు పెట్టిందో. హైకోర్టు అడిగింది సీసీటీవీ ఫుటేజ్ అడిగితే కోతుల వలన కాలిపోయిందని పోలీసులు చెప్పారంట. ఎంత దారుణం! హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పోలీసులు ఉన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో, ఈ పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా నిర్వీర్యం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేది మన క్లియర్గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి. అసలు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారైన అనిత గారి సొంత జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 22 మంది బాలికల మీద అఘాయిత్యాలు జరిగాయి. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళా హోంమంత్రి ఉన్న జిల్లాలో ఇన్ని సంఘటనలు బాలికల మీద జరిగాయి అంటే ఎంత ఘోరంగా ఈ దుర్మార్గులు విజృంభిస్తూ ఉన్నారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ అయ్యాయి, ఏ రోజైనా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టారా? మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టారా? ఒక సమీక్ష మీరు నిర్వర్తించారా అని నేను అడుగుతూ ఉన్నాను. అది మానేసి ఎంతసేపు కూడా శాండ్లో, లెక్కర్లో కమిషన్లు ఎలా తీసుకోవాలి వాటి కోసం ఆలోచించారు, వాటి కోసం సమీక్షలు చేశారు తప్ప మహిళల భద్రత కోసం ఎటువంటి సమీక్షలు చేయలేదు. ఇది రోజు మేము చెప్తూ ఉన్నాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సర్వేలో కూడా పోలీస్ శాఖ అనేది 18వ స్థానంకి పడిపోయింది. ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించింది. నిన్ననే మనం చూసాం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు,
అలాగే తీసుకుంటే సెక్రటరీల కాన్ఫరెన్స్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. అందులో 20 శాఖల మీద ప్రజాభిప్రాయ సేకరణ మీ ప్రభుత్వ యంత్రాంగంతోనే చేపట్టడం జరిగింది. అందులో పోలీస్ శాఖ ఎన్నో స్థానంలో ఉంది? 18వ స్థానంలో ఉంది. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వము శాంతి భద్రతలు కల్పించడంలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో విఫలమైంది అనే విషయం మీ సర్వేలోనే తేలింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి అనేది మీరే సాక్షాత్తు ప్రజలకు చెప్పారు. మేము రోజు చెప్తూ ఉన్నాం, రోజు మొత్తుకుంటూ ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఆపండి, మహిళల్ని రక్షణ కల్పించండి, ప్రజలకి రక్షణ కల్పించండి, కక్ష సాధింపు చర్యలు ఆపండి అని చెప్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు. దిశ యాప్ని ఈరోజు పని చేయకుండా చేసేశారు. దిశ వ్యవస్థ అనేది లేకుండా చేసేశారు. వాటిని పునరుద్ధరించండి అని ఎంతగా చెప్తూ ఉన్నా, ఎంత మొత్తుకుంటున్నా ఏమాత్రమైనా మీరు పట్టించుకుంటూ ఉన్నారా? ఏమాత్రం పట్టించుకోవట్లేదు సరికదా. ఈ విధంగా బాధితుల మీదే కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు లా అండ్ ఆర్డర్ కాపాడేది ఎవరు? ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు. ఇప్పుడు పోలీస్ శాఖ 18వ స్థానం వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు విఫలమయ్యారు అతను పరిపాలించడంలో, అలాగే హోంమంత్రి గారు విఫలమయ్యారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి. అలాగే తీసుకుంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, ఇన్ని సంఘటనలకి ముఖ్యమైన కారణం ఏంటి? మద్యం, అలాగే గంజాయి, డ్రగ్స్. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, గంజాయి మేము అధికారంలోకి వచ్చాం 100 రోజుల్లో రూపుమాపుతామని. చూస్తే హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి సరఫరా మిగతా జిల్లాలకన్నీ సాగుతూ ఉంది. సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు, గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయింది, గంజాయి సరఫరా విచ్చలవిడిగా పెరిగిపోయింది అని చెప్పేసి. అలాగే హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయిని విచ్చలవిడిగా పండిస్తూ ఉన్నారు. ఎందుకు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలోనే గంజాయి పండిస్తూ దొరికిన సంగతి మనం చూసాం. మన విశాఖపట్నంలో తీసుకుంటే జైల్లో కూడా గంజాయి మొక్కలు దొరికాయి. ఎంత దారుణంగా గంజాయి పెంపకం, సరఫరా జరుగుతూ ఉండే పరిస్థితి. మరి ఎక్కడ నిర్మూలించారు? అలాగే మద్యాన్ని ఎక్కడ మీరు కంట్రోల్ చేశారు? ఈరోజు 50,000కు పైగా బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.